నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్వర్గానికి దారేటు అని అడిగితే ఎవరో మహానుభావుడు గ్రంథాలయానికి దారి చూపాడట. మనల్ని కష్టాల కడలి నుంచి దాటించమని, జీవితంలో సుఖ సంతోషాల్ని ప్రసాదించమని దేవాలయానికి వెళ్లి ప్రార్థిస్తాం. మనం ఎంతటి వారమైనా ధూపదీప నైవేద్యాలతో అలరారుతూ ఉండే ఆ సర్వాంతర్యామి ముందు వినమ్రంగా నిలబడిపోతాం. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు మనం ఎంత అమాయకులమో, ఎంత జగత్కిలాడీలమో, ఎంత అల్పులమో మన మనసుకి తెలిసిపోతుంది. మనం తడుకునే రకరకాల మనసులతో ఎవరినన్నా మోసగించగలమేమో గాని ఆ ఈశ్వరుణ్ణి మోసగించడం సాధ్యం కాదు. అలాగే గ్రంథాలయంలోకి మనం అడుగుపెట్టినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే మనకి కలుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. సకులు, ఈ రోజు మన సొగసు చూడతరమాలో తనకి మేక్ ఓవర్ కావాలి అంటూ మనకు కాల్ చేసి మనల్ని అప్రోచ్ అయింది నాగమణి శ్రీకాకుళం నుంచి వచ్చిందండి. మరి తనకి ఎలాంటి మేక్ ఓవర్ కావాలో తన మాటలోనే తెలుసుకుందామా? నాగమణి, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నావు. ఓకే. సో నాగమణి, నీకు మేక్ ఓవర్ కావాలంటూ మాకు కాల్ చేసావు కదా, ఎలాంటి మేక్ ఓవర్ కావాలి నీకు? నాకు అంటే ఎలా మేకప్ అవ్వాలో, ఎలా ఉండాలో నాకు తెలీదు. డ్రెస్ అప్ కూడా ఎలా వేసుకోవాలో తెలీదు. మాది పల్లెటూరు, చాలా అక్కడ ఎవరు అంతగా పట్టించుకోరు. శ్రీకాకుళం అన్నారు. ఓకే. అయితే ఇప్పుడు నాకు పెళ్లి చూపులు, దానికి ఎలా రెడీ అవ్వాలి ఏంటనేది నాకు తెలీదు. ఓకే. సో స్పెషల్గా నీకు పెళ్లి చూపులకి ఎలా రెడీ అవుతే బాగుంటుంది అనేది టెన్షన్ ఉందా మరి నీకు? పెళ్లి చూపులు కొద్దిగా ఉంది. సో టెన్షన్లో కూడా నీకు రెడీ అవ్వాలని ఉంది. ఓకే. నాగమణికి మేకప్ అంటే ఏంటో తెలియదు, మేకప్ ఎలా చేసుకోవాలో కూడా తెలియదంట. బట్ త్వరలోనే తనకు పెళ్లి చూపులు ఉన్నాయంట. మరి ఆ పెళ్లి చూపులకి తను ఎలా రెడీ అవ్వాలా తనకు ఐడియా లేదంటూ మనకు కాల్ చేసింది మేకోవర్ కోసం. మరి ఇప్పుడు మనం కాస్మెటాలజిస్ట్ కమ్ న్యూట్రిషనిస్ట్ లలిత రెడ్డి గారిని అడిగి నాగమణికి ఎలాంటి మేకోవర్ తను సజెస్ట్ చేస్తారో తెలుసుకుందాం. హలో లలిత గారు. లలిత గారు తిని నాగమణి లలిత గారు. సో మేకోవర్ కోసం నాగమణి మనల్ని అప్రోచ్ అయిందండి. తనది బేసిక్గా శ్రీకాకుళం. అక్కడ అసలు అంటే ఇప్పుడు తనకు మేకప్ అంటేనే తెలియదంట, అంటే ఎలా ఉంటుంది, ఎలా వేసుకోవాలని కూడా తెలియదంట. బట్ త్వరలోనే తన పెళ్లి చూపులకు ఎవరైనా డిఫరెంట్గా కనిపించాలి కదా, తనకు కూడా అదే కోరిక. మరి మీరు తనకి ఎలాంటి మేకోవర్ సజెస్ట్ చేస్తారండి? ఎలాంటిదంటే ఈ పాప చాలా ఫెయిర్గా ఉంది కదా, కాకపోతే కళ్ళ దగ్గర మాత్రమే కొంచెం డార్క్గా ఉంది, ఇంకా ఏం ప్రాబ్లం ఏం లేదు, అంతా నీట్గా ఉంది. ఎప్పుడైనా పెళ్లి చూపుల్లో ఏంటి అంటే చూడడానికి చక్కగా న్యాచురల్గా ఉండాలి. అమ్మాయి ఎప్పుడైతే సహజంగా అలా కనిపించిందో నచ్చుతుంది ఎవరికైనా. కానీ మరి హెవీ మేకప్ వేసుకొని, హెయిర్ స్టైల్స్ ఏదో ఎక్కువ డిఫరెంట్ స్టైల్స్ వేసుకొని, హెవీ జ్యువెలరీతో, హెవీ శారీతో కానీ ఉన్నారు అంటే చాలా ఆడ్ లుక్తో ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటే, ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. అంటే ఇప్పుడు తనకు కూడా మీరు ఒక సింపుల్గా మేకప్ చేసి చూపి, అంతే సింపుల్గా అమ్మ, హెవీ మేకప్ అసలు అవసరం లేదు. పెళ్లి చూపుల్లో అసలు మరీ మేకప్ వేసుకొని కనిపించకూడదు, కాకపోతే నీట్ లుక్తో ఉండాలి. అది ఎలానో మనం చూద్దాం. ఫస్ట్ మేకప్ వేసుకున్న తర్వాత జడ వేసుకుంటే, హెయిర్ స్టైల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఫౌండేషన్ మా, ఇది కూడా హెవీగా కాదు, కొంచెం ఈవెన్ టోన్ రావడానికి. యాక్చువల్గా తన చాలా ఫెయిర్ కాంప్లెక్షన్తో ఉంది. మనం ఏంటంటే అడిషనల్గా జస్ట్ ఈ డాట్స్ని మాత్రమే కవర్ చేస్తాం. చూడండి కొంచెం ఉన్నాయి కదా, వాటిని మాత్రమే కవర్ చేస్తాం. ఓకే. సో ఫౌండేషన్ వేయడం అయిపోయిందా? చూస్తుంటే అంత ఈవెన్ టోన్ ఉంది కదా. అవును. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. తర్వాత ఏంటి అంటే పౌడర్ మా. సో నెక్స్ట్ ఐ మేకప్ చేద్దామా. ఐ మేకప్ అంటే ఏదో స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ఐ షాడో పెట్టుకోవచ్చు, లేదా ఐలైనర్ జస్ట్ కాజల్ పెట్టుకుంటే సరిపోతుంది. మస్కారా కూడా ఏంటంటే ఆప్షనల్. ఐలైనర్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం. లేదనుకోండి అటు ఇటు వెళ్ళిందంటే బాగుండదు. అలాంటి వాళ్ళు పెన్సిల్ యూజ్ చేసుకోవచ్చు. పెన్సిల్ వచ్చింది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ మేకప్లో ఇంకా ఐబ్రో టచ్అప్ ఉందమ్మా, చేద్దాం అది. ఓకే.
లైట్గా కాజల్ కూడా పెడదాము. ఈ లోపల బింది పెట్టేద్దామా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే లిప్ లైన్ డ్రా చేద్దామా. ఓకే. తనకు చూడండి నీట్గా వీ షేప్ లేదు, సో మనం డ్రా చేస్తాము. ఓకే. సో మనకు లిప్ మేకప్ అయిపోయింది, ఐ మేకప్ కూడా అయిపోయిందమ్మా. కొంచెం లైట్గా బ్లషర్ వేద్దాం. అన్నీ మ్యాచ్ అయ్యేట్టుగా వేసాము. ఐ షాడో కానివ్వండి, బ్లషర్ కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, అంతా కొంచెం తన లిప్స్ డ్రైగా ఉన్నాయి చూడండి. అందుకని ఒక్క డ్రాప్ లిప్ గ్లాస్ పెడదాము. మేకప్ అయితే అయిపోయింది అంటున్నారు కదా లలిత గారు, మరి నెక్స్ట్ ఏంటి? హెయిర్ స్టైల్ మా. ఓకే. సో హెయిర్ స్టైల్ అంటే మరి ఇప్పుడు తను శారీ కడుతుండొచ్చు కదా పెళ్లి చూపుల కంటే, ఖచ్చితంగా శారీనే కట్టుకోవాలి, హాఫ్ శారీలో అంత బాగుండదు. ఓకే. సో మరి దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి హెయిర్ స్టైల్ కూడా. తనకేంటి అంటే పార్టిషన్ ఒక్కటి మారుద్దామా. సైడ్ పార్టిషన్ ఉంది, సెంటర్ పార్టిషన్ తీద్దాము. ఓకే. సింపుల్గా హెయిర్ స్టైల్. ఓకే. సో హెయిర్ స్టైల్ అయిపోయిందమ్మా. యాక్చువల్గా చూడండి మనం ఏం ఎక్స్ట్రా చేయలేదు, 2 పిన్స్ పెట్టి ఒక క్లిప్ పెట్టామంతే. హెయిర్ కూడా ఏంటి అంటే కొంతమంది పెళ్లి చూపులకు ముందు స్ట్రైట్నింగ్ చేయించుకోవడం అలా చేయించుకుంటూ ఉంటారు మా. ఎలా ఉన్న వాళ్ళు అలా కనిపిస్తేనే నెక్స్ట్ కామెంట్స్ వినకుండా ఉంటారు. ఓకే. సో న్యాచురల్గా ఉంటేనే మంచిది మా. ఓకే. సో ఇప్పుడు తన శారీ చేంజ్ చేసుకొని వచ్చేస్తుంది. ఓకే. నాగమణికి మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ తను డ్రెస్ చేంజ్కి వెళ్ళాలి. నాగమణి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రెడీ కదా? కదా. ఏం ప్రశాంతి ఎలా ఉంది? చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం ఏం మేకప్ కూడా హెవీగా చేయలేదు మా, ఏదో పెద్ద హెయిర్ స్టైల్ కూడా చేయలేదు. సింపుల్గా ఉంది, చాలా చక్కగా కనిపిస్తుంది. సో పెళ్లి కూతురు ఇలా కనిపిస్తే అందంగా ఉంటారు మా ఎవరైనా కానీ. న్యాచురల్ లుక్తోనే ఉండాలి. ఓకే. హడావిడిగా మేకప్ వేసుకొని మరి హెవీ శారీస్ కట్టుకొని జ్యువెలరీ కూడా ఎక్కువగా పెట్టుకుంటే అంత అందగా ఇచ్చదు. అలానే ఏంటి అంటే మనం తనకి ఫ్లవర్స్ పెట్టలేదు, ఇష్టం ఉంది అనుకున్న వాళ్ళు సింగిల్ లేయర్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. లేదా ఒక సింగిల్ రోజ్ అయినా పెట్టుకోవచ్చు. కొంతమందికి అదొక సెంటిమెంట్ కూడా కదా. అవును, పువ్వులు. సో నాగమణి మేకవర్ కంప్లీట్ చేసేసుకున్నాం. నిన్ను చూసుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది మేకవర్ తర్వాత? చాలా బాగా అనిపిస్తుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఎలా చేసుకోవాలనేది నాకు బాగా అర్థమైంది ఇప్పుడు. ఓకే. ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు నేనే రెడీ అవ్వగలను. ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ముందు పెళ్లి చూపులకు అటెండ్ అవ్వాలి నువ్వు. సో త్వరలో నీ పెళ్లి చూపులు కాబట్టి ఇంత న్యాచురల్గా ఎలా అంటే ఎక్కువ హెవీగా లేకుండా ఇలా న్యాచురల్గా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా అనిపిస్తున్నాం. ఇలా వెళ్ళాలనుకో అంటే ఈ మేకప్తో, ఇలా సింపుల్ మేకప్తో టక్కున ఓకే అయిపోద్ది సంబంధం. ఆల్ ది బెస్ట్. సో ఈ మేకవర్తో నాగమణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 040235565540. మరో లవ్లీ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.